ఎంతమంది ఉన్నారు నాయన? తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అదిగో చూడండి. ఒక్కోసారి ఆయన ఫోటో ముందు నిలబడి ఏడ్చుకున్నావు కదా నువ్వు. నానా నాకు జన్మనిచ్చావు, భూమి మీదకి తెచ్చావు, నాకు ఇంత చేశావు, నువ్వు వెళ్ళిపోయావు, నన్ను ఒంటరి చేసావు కదా నాన్న, నాకు ఈ లోకం అర్థం కావట్లేదు నాన్న అని ఒక్కోసారి ఆయన ముందు నిలబడి, ఆయన ఫోటో ముందు నిలబడి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయా? ఒకసారి నీ స్వరం వినాలని ఉంది నాకు. నాన్న ఉన్నప్పుడు నాన్న విలువ అర్థం కాదు, అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ అర్థం కాదు. వాళ్ళు దాటి అవతలికి వెళ్ళిన తర్వాత అప్పుడు గోడుని ఏడుస్తాం. అందుకే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి చేయదగ్గ మర్యాద చేయాలి, వాళ్ళకి చూపాల్సిన ప్రేమ వాళ్ళకి చూపాలి, వాళ్ళు చెప్పే ఆలోచనలు న్యాయమైనవన్నీ తీసుకోవాలి, మనకు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, మన నాన్న, మనకు జన్మనిచ్చిన నాన్న, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి, జన్మనిచ్చిన తల్లిదండ్రి విషయంలో ఒక కొడుకుగా, కూతురుగా నీవు నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు నెరవేర్చుట ద్వారా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావని దేవుడు చూస్తాడు. వాళ్ళు వాడిని పట్టించుకున్నా పట్టించుకోపోయినా, ప్రేమించకపోయినా, ఇదిగో వానికి రెక్కలు వచ్చినాక తల్లిదండ్రిని బాగా చూసుకున్నాడని దేవుడు రాసుకుంటాడు. తల్లిదండ్రి మంచోళ్ళైనా కాకపోయినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే వాడు చేయాల్సిన న్యాయం తల్లిదండ్రులకు వాడు చేశాడని రాసుకుంటాడు.